బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ ఉద్రిక్తతలకు దారితీసింది. నాటికే పరిణామాల మధ్య అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా బెయిల్ లభించింది. బంజారాహిల్స్ పోలీసు ఇన్స్పెక్టర్ విధులకు అడ్డుకోవడం, బెదిరింపులకు పాల్పడ్డారన్న కేసులో కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందు అరెస్టు విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు ఎక్కడికక్కడ ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు ఉద్రిక్తతలకు దారితీసింది. కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు ఇంటికి వెళ్లగా దాదాపు గంటకు పైగా హైడ్రామా కొనసాగింది. బంజారాహిల్స్ లో నమోదైన కేసు విషయంలో తామొచ్చామని సహకరించారని కోరినా ఆయన వినలేదు. పోలీసులు తనను అరెస్టు చేసి ఇబ్బంది పెడితే ఆత్మహత్య చేసుకుంటారని బెదిరించారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఎమ్మెల్యే బయటకు రాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంతకుముందు అరెస్టు సమాచారంతో కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్న హరీష్ రావును పోలీసులు అనుమతించకపోవడంతో వాగ్వాదం జరిగింది. పోలీసులు ఇతర నేతల్ని అదుపు చేస్తుండగా హరీష్ తన వాహనాన్ని లోపలికి తీసుకెళ్లారు. కౌశిక్ రెడ్డి అరెస్టు గురించి పోలీసుల్ని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ స్థానిక నాయకుల్ని గేటు దగ్గరే పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ప్రధాన ద్వారం గేటు దూకి లోపలికి వెళ్లారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వచ్చినప్పుడు అడ్డుకోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత జగదీష్ రెడ్డిని అదుపులోకి తీసుకుని రాయదుర్గం పోలీస్ స్టేషన్ కు తరలించారు. కౌశిక్ రెడ్డి నివాసం దగ్గరున్న హరీష్ రావును అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలో ఎక్కించగా నేతలు వాహనాన్ని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. శంభీపూర్ రాజు పోలీసు వాహనం తాళాలు లాక్కునే ప్రయత్నం చేశారు. ఆందోళనల మధ్య గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. హరీష్ రావును విడుదల చేయాలంటూ భారాసా శ్రేణులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. పోలీసులు అదుపులోకి తీసుకుని వేర్వేరు ఠాణాలకు తరలించారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఉన్న హరీష్ రావును ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఇతర నేతలు పరామర్శించారు. ఎమ్మెల్యేల అరెస్టు, హరీష్ రావును అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ భారాసా ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వరరెడ్డి, సుధీర్ రెడ్డి, ఇతర నేతలు సాయంత్రం గచ్చిబౌలి స్టేషన్ ముందు ఆందోళనకు దిగగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇంతకంటే ఎక్కువ తమాషాలు చేయకంటున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకుండా కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నాను. వెళ్ళి ఇంకా వల్ల సీఎం రేవంత్ రెడ్డి, ఇంటెలిజెన్స్ విభాగం డీజీ శివధర్ రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ చేశారని, వారిపై కేసు నమోదు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, భారాసా నేతలు బుధవారం బంజారాహిల్స్ ఠాణాకు వచ్చారు. ఆ సమయంలో విధుల్లో భాగంగా బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర బయటకు వెళుతుండగా కౌశిక్ రెడ్డి అడ్డుకుని తిరిగి ఠాణా లోపలికి వచ్చేలా చేశారు. దీనిపై ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు కాగా అరెస్ట్ చేశారు. అయితే కౌశిక్ రెడ్డిని కొత్తపేటలోని న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపరచగా 5,000 రూపాయల పూచీకత్తితో పాటు 2 ష్యూరిటీలు సమర్పించారని ఆదేశిస్తూ బెయిల్ మంజూరు చేశారు. బీఆర్ఎస్ నేతల అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ ఆందోళన నిర్వహించాయి. కౌశిక్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండించారు. కౌశిక్ రెడ్డి సొంత నియోజకవర్గం హుజూరాబాద్ లో పార్టీ నాయకులు ఆందోళన నిర్వహించారు. జమ్మికుంటలో రేవంత్ ఫ్లెక్సీల్ని దహనం చేశారు. కమలాపూర్లో హుజూరాబాద్ పరకాల ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. హరీష్ రావును పోలీసులు అరెస్టు చేశారన్న వార్తలతో సిద్దిపేటలో ఆ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని దగ్ధం చేసి నిరసన తెలిపారు. మెదక్ జిల్లా నార్సింగి జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు బైఠాయించి ఆందోళన చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ధర్నా నిర్వహించారు. అరెస్టులను నిరసిస్తూ కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రాస్తారోకో చేశారు. ఖమ్మం మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కమల్ రాజ్ ను ఎర్రుపాలెం పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అరెస్టులతో వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆ పార్టీ నాయకులు ఆందోళన చేశారు. రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ ధ్వంసం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో ఓ కార్యకర్త ఆర్టీసీ బస్సుపై రాయి విసరడంతో పోలీసులు అరెస్టు చేశారు. అతనితో పాటు 9 మందికి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. కౌశిక్ రెడ్డికి న్యాయమూర్తి బెయిలు మంజూరు చేయగా ఉదయం అదుపులోకి తీసుకున్న హరీష్ రావు సహా ఇతర నేతల్ని సాయంత్రం తర్వాత పోలీసులు వదిలేశారు.